యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. హలో సార్, నేను మళ్ళీ చేస్తాను, ఉంటాను. హలో, సిగ్నల్ లేదు సార్. అర్థమైందిలేండి. మీ నాన్నగారి మాట వినేసరికి మీ గొంతు మూగబోయింది. అక్క, ఇప్పుడు హ్యాపీయేనా? ఏడ్సలి నాకంతా అర్థమైందిలే అక్క. ఇప్పటికే పొద్దుపోయింది, వెళ్ళి పడుకోండి. వదినా కనిపెడితే కనిపెట్టింది కానీ ఇద్దరి మధ్య మాటలు మొదలయ్యాయిగా మెల్లిగా అన్ని అలా సర్దుకుంటాయి. ఆనదునా పద. అతను బిల్ అయిపోయిందిగా. చెల్లి, అక్కడ చట్నీ కావాలంటే చూడు పో. వచ్చేస్తుంది. చిట్టమ్మా, మీ చెల్లెల్ని చూసావా? వాళ్ళ ఆయన గారు వస్తారని ఎదురు చూస్తోంది. అవును బాబా, అన్నీ సవ్యంగా ఉంటే వాళ్ళ ఆయన ఇంటి నుంచి బయటికి వెళ్ళేప్పుడు ఎదురు రావాల్సిన నా చెల్లి ఇలా ఎప్పుడు వస్తాడా అని రోడ్ల మీద ఎదురు చూడాల్సిన పరిస్థితి వచ్చింది. ఏటమ్మా, వర్మ ఈ దారిని వెళ్తే అతను ఆపెత్తావా? ఎందుకు అత్తయ్య గారు, ఎందుకు ఆపుతారు? ఓహో, వర్మని అతన్ని కలపడానికి ఆపుతావా? ఎలా ఆపుతారు అత్తయ్య? వావ్, అమ్మా, అలా కారుకి పంచర్ వేయటం తప్పమ్మా. తప్పే ఉంది చిట్టి. వర్మ మనసు మారాలన్నా, లతకు దగ్గర అవ్వాలన్నా ఆ అబ్బాయి నాపక తప్పదు. అత్తయ్య గారు, మీరు ప్రొసీడ్. అత్తయ్య గారు, కారు వస్తుంది.
అది ఏమ్మా చట్నీ వేయాల్సింది కింద కాదు ప్లేట్లో. సారీ అండి. అత్తయ్య అయ్యో ఏదో పంచర్ ఇప్పుడే పడాలా? ష్, అమ్మా ఆరోగ్య వర్మ చూస్తాడంటే సంపేస్తాడు. అచ్చో బావా, ఏంటి చిటి? బర్మ కారుకి పంచర్ పడినట్టుంది బావా. అవును చిట్టమ్మా, అసలే ఎండ, పైగా రోడ్డు కూడా కాలిపోతుంది. ఇప్పుడు పంక్చర్ వేయడం కొంచెం కష్టమే. అవును తమ్ముడు, ఎవరైనా సాయం చేస్తే తప్ప వర్మ టైర్ మార్చలేడు. ఎందుకు మార్చలేడు? దగ్గరలో మెకానిక్ షాప్ ఉంటే వెళ్ళి తీసుకురావచ్చు కదా. ఆ, దగ్గరలో షాప్ లైన్ లేవు లత. కనీసం 5 కిలోమీటర్లు వెళ్ళాలి. పైగా ఈ రోడ్లో ఆటోలు కూడా రావు. అన్ని కిలోమీటర్లు ఎండలో వెళ్ళి రావడం అంటే చాలా టార్చర్, కష్టం అనుకో. బాలే వాళ్ళత్తయ్య, నేను వెళ్ళి అతనికి సాయం చేస్తే ఇక్కడ పని ఎవరు చూస్తారు? బావా, అంతగా కావాలనుకుంటే నీ పని నేను చేస్తాను. కొంచెం వెళ్ళి సహాయం చేయి బావా. ఆహా, వద్దు లత. అంతగా కావాలంటే నువ్వెళ్ళు, మీ ఆయనే కదా. అంటే ఏంటి, మా చెల్లి వర్మకి సాయం చేయదనా మీ ఉద్దేశము? 100% చెయ్యదు. ఒకవేళ మీ చెల్లి సాయం చేసినా తను హెల్ప్ చేయడానికి వర్మ ఒప్పుకోడు. అవునవును, అసలే లత మీద పీకల్లాక కోపం మీద ఉన్నాడు. తను సాయం చేస్తే మాత్రం ఒప్పుకుంటాడా ఏంటి? ఎందుకు ఒప్పుకోడు? నా చెల్లి ఏం తప్పు చేసిందని? చెల్లి, వీళ్ళందరి నోళ్ళు నువ్వు మోయించాలంటే నువ్వు బర్మకి సాయం చేయాల్సిందే. బర్మ నీకు థ్యాంక్స్ చెప్పాలి. అలాగే అక్క, ఆయనకి నా మీద ఏం కోపం లేదని వీళ్ళందరికీ నిరూపిస్తాను. పెద్దమ్మా, ఇది తీసుకో. బావా చూసావా నా చెల్లి పౌరుషంగా ఎలా అవుతుందో? మరి అలా వెళ్ళడానికే కదా మనందరం కలిసి రెచ్చగొట్టాం. ఇప్పుడు మనందరం మన పనులు చేసుకున్నట్టే యాక్టింగ్ చేద్దాం. లేదంటే వర్మ చూసాడంటే కనిపెట్టేస్తాడు. అలాగే చిటి. దగ్గరలో మెకానిక్ షాపులు కూడా ఏం లేవే. ఇప్పుడు ఏం చెయ్యాలి? చేయడానికే ఉంది, మనమే పంచర్ వేసుకుందాం. ఏంటి ఇలా వచ్చావు? పంచర్ పడింది కదండి, సహాయం చేద్దామని. నీ సాయం ఏం అక్కర్లేదు, నా పంచర్ నేను వేసుకోగలను, నువ్వు వెళ్ళు. వెళ్ళమంటే అలాగే చూస్తావేంటి? ఏంటి అలా చూస్తుంది? ప్లీజ్ నన్ను ఇబ్బంది పెట్టకే. వెళ్ళి నీ పని చూసుకో, నా పని నేను చేసుకుంటా. ఏంటి అలాగే చూస్తున్నావు? నాకు చాలా అనీజీగా ఉంది, అలా చూడకు. నీకేం కావాలి? టైర్ మార్చడానికి హెల్ప్ చేస్తానంటావు అంతేగా? అమ్మయ్యా, ఇప్పటికైనా మాట్లాడావు. నాకు అదే 10,000.
బావా మరిది గారు దారిలోకి వస్తున్నారు. అవును చిట్టమ్మా, పెళ్ళం తలుచుకుంటే మొగుడిని దారిలో పెట్టుకోవడం ఎంతసేపు? ఉమ్, ఈ మాత్రం రొమాన్స్ ఇంట్లోనే జరుగుంటే ఇల్లు దాటి వచ్చుండేవాళ్లే కాదు. చాలే, అదే రొమాన్సింగ్ కాదు, ప్రేమ. అబచ్చా, మాకు తెలియదు మరి. పర్వాలేదు, నేను చేస్తా. పర్వాలేదు. ఎందుకు నవ్వుతున్నావు? మొహానికి ఆయిల్ అంటింది. మరి నవ్వుతావు ఎందుకు? తుడవచ్చు కదా. ఇంతకు ముందేగా వద్దన్నారు. అది ఆయిల్ అని తెలియక వద్దన్నాను. ఇప్పుడు తుడు. మ్మ్. అచ్చి బాబోయ్, మరిది గారు దారిలోకి వచ్చేస్తున్నారు. ఆ కళ్ళల్లో కోపం పోయి ప్రేమ పొంగుకొచ్చేస్తుంది. అవును చిట్టి, ఈ ప్రేమ ఇలాగే శాశ్వతం అయితే ఎంత బాగుండు. ఇద్దరూ హ్యాపీగా కలిసిమెలిసి ఉంటారు. థ్యాంక్స్. థ్యాంక్స్ చెప్పాల్సింది పరాయి వాళ్ళకి, కట్టుకున్న భార్య కాదు. సంకోచం మెరిసిన ఆరింటికి మించిన పరవశలీలను కాదని అనగలమా? కథ కదిలే వరసన తమ ఎదలేం తడిసిన గత జన్మల పొడవున దాచిన దాహము ఇప్పుడే వీరికి పరిచయమా? చెల్లి ఏమన్నాడు? థ్యాంక్స్ చెప్తున్నాడక్క, థ్యాంక్స్. ఎవరైనా భార్యకి థ్యాంక్స్ చెప్తారా? ఏ ఎందుకు చెప్పకూడదు? నువ్వు వెళ్ళగానే కసురుకోవాల్సింది పోయి నీతో బానే మాట్లాడాడు కదా, అంటే నీ మీద కోపం పోయిందనే కదా అర్థం. తొందరలోనే వర్మ వచ్చి నీ చెయ్యట్టుకొని అత్తారింటికి తీసుకెళ్ళిపోతాడులే. చి పో అక్క. మా మరదల గారికి సిగ్గు మొదలైంది. ఇక తొందరలోనే మంచి రోజులు రాబోతున్నాయి. అవును చిట్టమ్మ. అబ్బో సిగ్గే.
అమ్మగారు చూసారా, ఆ వర్మగాడిలో మార్పు మొదలైంది. మీరిలాగే వదిలేస్తే ఆ లత తిరిగి కాపురానికి వెళ్ళిపోద్ది. నేనుండగా అది కాపురానికి ఎలా వెళ్తుంది? మీ నాన్నకి చెప్పి ఎస్ఐని పిలిపించమని చెప్పు. లతా వర్మ ఎలా కలుస్తారో నేను చూస్తాను. పద. రండి అమ్మా, రండి రండి రండి. మీకు ఇష్టమని ఇడ్లీలు, వడలు, ఉప్మాలు 3 రకాల టిఫిన్ ఐటమ్స్ రెడీ చేశానమ్మా. నానా 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 లేగు నానా. అయ్య బాబాయ్, అలా కొట్టేశారేంటమ్మా? కొట్టడం కాదురా, ప్రాణం తీసేయాలి. అంత తప్పు నేనేం చేశానమ్మా? ఇంకా ఏం చెయ్యాలరా? మేమొచ్చే సమయానికి ఎస్ఐని పిలిపించి ఆ రఘురాం గాడి మీద కేసు పెట్టించి అరెస్టు చేయించరా అని చెప్తే హాయిగా నీకు నచ్చిన టిఫిన్ తింటూ కూర్చున్నావా? నన్ను కొడతావేంటి నాన్న? అమ్మగారిని కొడితే బాగోదు గనక. ఏంట్రా? మరి లేకపోతే ఏంటమ్మా? అసలు ఇప్పుడు ఏంటంటే, నేనిప్పుడు ఎస్ఐ గారిని పిలిపించేసి ఆ రఘురాం గారిని అరెస్ట్ చేస్తే ఆ రఘురాం గారికి, వర్మకి శిక్ష పడుతుంది. లత ఆ ఇంటికి శాశ్వతంగా దూరం అయిపోతుంది. ఇదే కదా మీ ప్లానింగ్? అవును. దీన్నే పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం వాడటం అంటారు. ఏం వాగుతున్నావురా? నిజం వాగుతున్నాను. ఆ లతని, వర్మని దూరం చేయడానికి కేసే అక్కర్లేదమ్మా. నా దగ్గర ఇంకో ఐడియా ఉంది. ఏంట్రా అది? ఆ లతని రఘురాం గాడు, వర్మగాడు ఇంటి నుంచి గెంటేశాడు అన్న విషయాన్ని వీరనారాయణకి ఫోన్ చేసి చెప్పావనుకో, వీరనారాయణ వీరభద్రులాగా చెలరేగి ఆ వర్మగాడి మీద, వాళ్ళ నాన్న మీద తొడ కొట్టేసి గట్టిగా వార్నింగ్ ఇచ్చేశాడనుకోండి, అప్పుడు ఏం జరుగుద్దమ్మా? సూపర్, అర్థమైందిరా. ఏ ఆధారాలు, ఏ సాక్ష్యాలు లేకుండా డైరెక్ట్గా కేసు పెడితే అది మన మెడకే చుట్టుకోవచ్చు. అదే ఆ వీరనారాయణ లాంటి ఆవేశపరుడితో రఘురాం గాడిని బండబూతులు తిట్టిస్తే ఖచ్చితంగా చిట్టెమ్మ, వీరనారాయణే తన మీద కేసు పెట్టారని ఆ రఘురాం గాడు నమ్మడానికి మనకో సాక్ష్యం దొరుకుతుందిరా. అవునమ్మా, అందుకే మా నాన్న ఇలా ప్లాన్ చేసినట్టున్నాడు. సూపర్ రా, సూపర్. ఇప్పుడే ఆ వీరనారాయణకి ఫోన్ చేస్తాను. 2 కుటుంబాల మధ్య చిచ్చు పెడతాను. రఘురాంగాడు, వర్మగాడు లతని ఎన్ని మాటలన్నారో, ఎంతగా అవమానించారోనని నా మనసు ఒకటే పీడిస్తుందిరా. బాధపడకమ్మా, లత మీద ఈగ వాలకుండా చూసుకోవడానికి మన చిట్టెముంది కదా. ఆ ధైర్యంతోనే ఉన్నాన్రా. అవును గాని లత గాని చిట్టమ్మ గాని అక్కడేం జరిగిందో ఫోన్ చేసి ఒక మాట కూడా చెప్పలేదేంట్రా? నేను అదే ఆలోచిస్తున్నానమ్మా. కాంతమ్మ ఫోన్ చేస్తుందేంటి? ఆ రాక్షసి ఫోన్ చేస్తుందంటే ఏదో చెడు వార్తే మోసుకొస్తూ ఉంటుంది. ఏంటో అడుగు. హలో. అయ్యో వీరనారాయణ గారు, అన్యాయం జరిగిపోయిందండి.
ఘోరం జరిగిపోయిందండి.